బ్లో హోల్ లాగా కియామా దగ్గరే లిటిల్ బ్లో హోల్ అని ఉందన్నమాట. సో అది చూడ్డానికని వచ్చాం. వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ హోల్లోంచి బ్లో హోల్ అని చెప్పి పెట్టారనమాట. సో అది కియామా దగ్గర అయితే పెద్ద బ్లో హోల్ ఉంది, ఇది లిటిల్ బ్లో హోల్ అనమాట. ఆ బిగ్ బ్లో హోల్ రిలేటెడ్ సపరేట్ వ్లాగ్ చేశాను. అక్కడ రాక్ దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ సిడ్నీ నుంచి 2.5 hours జర్నీ అనమాట. బట్ జర్నీ చేసినట్టే అనిపించదు, ఎందుకంటే ఆల్మోస్ట్ కోస్టల్ లైన్ నుంచి మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి చక్కగా సముద్రము ఆ రీజియన్లో డ్రైవ్ చేసుకుంటూ రావడము, అటుపక్క ఉన్న పక్షులు కానీ వాతావరణము మొక్కలు చాలా బాగుంటుందన్నమాట వ్యూస్. అండ్ ఈ లొకేషన్కి కనుక ఒకసారి వచ్చారు అని అంటే శుభ్రంగా కియామా బ్లో హోలు, ఈ లిటిల్ బ్లో హోలు, కోస్టల్ లైన్, బీచ్ అండ్ ఇంకొన్ని వ్యూస్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకోవచ్చు. దానిలోంచి సముద్రంలో పాచి ఉంటుంది కదా, సీవీడ్ అంటారు, అది కూడా వస్తుంది అనమాట హోల్లోంచి బయటికి. మనమైతే లిటరలీ బ్లో హోల్ పక్కనే ఉన్నాం. కొంచెం హై టైడ్ వాటర్ వచ్చినాయనంటే బాగా వాటర్ వస్తుంది అనమాట దానిలోంచి, బ్లో హోల్లోంచి. అది అలా అన్నమాట, పక్కనే ఉన్నాం. అది ఇక్కడ దాకా రావట్లేదు, వచ్చి ఆగిపోతుంది. అలలు ఇప్పుడు బాగా వస్తున్నాయి, గాలి అదిగో అలా అలలు మంచిగా ఫోర్స్ఫుల్ గా వచ్చినప్పుడు దీనిలోంచి వాటర్ వస్తాయి. ఇక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చి పడతాయిట, ఎక్కువ గాలి కనుక వస్తే. హై టైడ్ ఉండి గాలి ఇటువైపే ఫోర్స్ఫుల్ గా వస్తే భయంకరంగా నీళ్ళు వస్తాయని చెప్పారు. బ్లో హోల్ హిట్ అవడానికి కావాల్సిన అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే హై టైడ్ కానీ విండ్ ఫోర్స్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అట్లీస్ట్ 10 meters హైట్ వరకు దీని బ్లో వాటర్ అనేది రీచ్ అవుతుందట. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. బ్లో హోల్ దూరం నుంచి
వాటర్ కన్సిస్టెంట్గా రాక్ని హిట్ చేస్తూ ఉంటే అల్టిమేట్గా ఆ కొండకి చిన్న బొక్క పడుతుంది అన్నమాట. దానిలోంచి వాటర్ హై టైడ్ ఉన్నప్పుడు లేదా విండ్ ఎక్కువ వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్గా బయటకి వెదజమ్ముతాయి. కాబట్టి దాన్ని బ్లో హోల్ అని పేరు పెట్టారట. సో ఇదొకటి. అండ్ డౌన్స్ మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, స్టెప్పీలు, పంపాలు, డౌన్లు అని చెప్పేసి గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, సవన్నా గడ్డి భూములు అని చెప్పారు కదా. అలాగే మా సోషల్ టీచర్ కూడా చెప్పారనమాట. సో అలాంటి ఒక ప్లేసే ఈ కియామా డౌన్లు అనమాట. ఆస్ట్రేలియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ని డౌనులు అంటారు అని చదివాం. సో ఈరోజు ఆ రెండు కవర్ చేసాం. ఐఎమ్ సో సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు 9th క్లాస్ సోషల్ బుక్లో చదివింది గుర్తుపెట్టుకొని దాన్ని ఇప్పుడు చూసి మా సోషల్ సార్ పేరు డిఎస్ఎల్ సార్, శ్రీనివాసులు సార్ అనమాట. ఆయనను గుర్తు తెచ్చుకున్నాను చూడండి, భలే సంతోషంగా అనిపించింది. ఎంతైనా చిన్నప్పుడు చదువు తిన్నంగా చెప్తే తిన్నంగా చదువుకుంటే పెద్దయినాక ఇంత మంచిగా ఉపయోగపడతాయి అని ఇప్పుడే రియలైజ్ అయ్యానమాట. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి బాగా చదివిచ్చేసేయండి. మాస్టర్లు, టీచర్లు ఎవరన్నా నా వీడియో చూస్తూ ఉంటే కనుక పాపం పిల్లలు పెద్దయినాక బాగుపడాలి అని అన్నా లేదా మాలాగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అని అన్నా మంచిగా చదువు చెప్పండి సార్. ఒకవేళ మా స్కూల్మేట్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక మన శ్రీనివాసులు సార్ ఉన్నారు కదా సోషల్ మాస్టరు, ఆయనకు ఒక లైక్ వేసుకోండి అబ్బా. సూపర్ మన చదువులు. ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా చూస్తున్నా వస్తుందేమో అని. అలా ఆల్మోస్ట్ ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ఓపిక నశించిపోయి ఇక చాలు బయలుదేరదాం అనుకున్నప్పుడు భయంకరమైన విండ్ స్టార్ట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు క్యాచ్ దిస్ బ్లో హోల్ వాటర్ అనమాట. సో అందుకని మళ్ళీ సెటిల్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం. యూ నీడ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ మై వీడియోస్ లాగా. ఇక్కడ ఒక సీ క్రియేచర్ ఉంది, దాని పేరు బ్లూ బాటిల్ అనమాట. రీసెంట్ డేస్లో ఆస్ట్రేలియా బీచెస్ అన్నిట్లోకి ఈ బ్లూ బాటిల్స్ వచ్చేసినాయి. ఇవి సిమిలర్ టు జెల్లీ ఫిష్లు అనమాట. వాటికి ఎలాగైతే తీగలుండి అవి తగిలితే మనకి మంట పుడుతుందో అలాగే ఇవి కూడా స్టింగ్ చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటి అని అంటే వాటర్ కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి కాబట్టి రాళ్ళు కొంచెం స్లిప్పరీగా ఉంటాయి. సో ప్రాపర్గా షూస్ వేసుకొని రండి. నేను హీల్స్ వేసుకొని వచ్చాను, చాలా జాగ్రత్తగా అడుగులు అడిగేసుకుంటూ కిందకి దిగాల్సి వచ్చింది. బట్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. ఇంకో విషయం ఏంటంటే చాలామంది బ్లో హోల్ అంచులోకి వెళ్ళిపోతూ ఉంటారు, అది కింద ఏమీ రాక్ అనేది ఉండదు. సో జస్ట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూసుకుంటేనే సేఫ్ అనమాట. ఏ రాయో విరిగింది అంటే కింద పడ్డారా ఇక సముద్రంలోకే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయిపోయిందా? ఇంకో 2 పెద్ద వేవ్స్ వస్తున్నాయి. ఏ టైంలో రావాలి అనే ప్రశ్న ఉంటే కనుక టైడల్ చార్ట్ అనేది గూగుల్లో దొరుకుతుంది. సో టైడ్స్ హై టైడ్ ఎప్పుడు ఉంది, దానిలో కూడా పీక్ టైడ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి టైడ్ చార్ట్లో గూగుల్ తల్లిని అడిగితే చెప్తుంది. దానిలో చెక్ చేసుకొని విజిట్ చేయండి. కియామా బ్లోహోల్, లిటిల్ బ్లోహోల్ రెండింటితో కంపేర్ చేస్తే ఈ ప్లేస్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంటారు. కియామా బ్లోహోల్కి వెళ్తే కనుక అక్కడ అసలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. వరుసగా రైలింగ్కి పైన ఉన్నారు కదా, అలా ఆనుకొని మనుషులు నుంచొని ఉంటారు. వాళ్ళలోంచి నెట్టుకొని లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. సో ఈ ప్లేస్ అయితే కొంచెం దగ్గరగా చూడొచ్చు అండ్ క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు. అండ్ వైల్డ్ ఫ్లవర్స్ ఇందాక చూపించాం కదా, అలాగా కొన్ని క్రియేచర్స్ కూడా, సీ క్రియేచర్స్ కూడా కనిపిస్తాయి. సో దట్ ఈజ్ అమేజింగ్ థింగ్ హియర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోటీస్, ఇందాక బ్లూ బాటిల్ ఎలా అయితే స్టింగ్ చేస్తుందన్నామో అది హై టైడ్ వాటర్లోంచి బయటకు వచ్చింది. అలాగా ఆ వాటర్లోంచి ఏదైనా ఎగురు మీద పడదు.
ఆ తర్వాత విండ్ వాటర్ వల్ల వచ్చే ప్రెషర్ వల్ల ఏర్పడిన ఈ బ్లో హోల్, ఈ మొత్తం కాన్సెప్ట్ మన ప్రకృతి అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది అని చూపించడానికి నిదర్శనం. లిటరలీ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇలాంటి క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ అని అంటారు కదా, భూమి కూడా చాలా మార్పులు చేసుకుంటుంది అని నేను రియలైజ్ అయ్యాను, చూశాను. ఐఎమ్ ట్రయింగ్ టు నా కళ్ళతో, కెమెరా కళ్ళతో మీకు చూపించాలని. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీ ఎంకరేజ్మెంట్తో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కియామాలో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో పొద్దున్నే లేచి బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనే టెన్షన్ కూడా లేదనమాట. చక్కగా మార్నింగ్ 8 o'clockకి లేచి బయలుదేరి వచ్చేసారు టైడల్ టైం చూసుకొని అని అంటే 2.5 hours ఇక్కడికి రీచ్ అయిపోతారు. సో దట్ చక్కగా బ్లో హోల్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత కియామా దగ్గర ఉన్న రెస్టారెంట్లో తినేసి ఆఫ్టర్నూన్ ఆ టైంకి మళ్ళీ ఈ లిటిల్ బ్లో హోల్ దగ్గరికి వచ్చారు అని అంటే హ్యాపీగా మొత్తం డే అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ కలిసే వరకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. మనం క్యూరియస్గా ఉన్నాము అని అంటే నేచర్లో ఉన్న బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయడం పెద్ద కష్టమైతే ఏం కాదు. మేబీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ లలిత ప్రసాద్ సైనింగ్ ఆఫ్.